ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు కదా. ఈ సమయంలో మనము ఒక ప్రవక్త గురించి తెలుసుకుందాం. ఆయన యెహెజ్కేలు. యెహెజ్కేలు అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ స్ట్రాంగ్, గాడ్ స్ట్రెంగ్థన్స్, అంటే బలమైన దేవుడు, బలపరిచే దేవుడు అని అర్థం. యెహెజ్కేలు గారు తన జీవితంలో 6 దర్శనాలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నారు. ఈ సమయంలో ఒక దర్శనం గురించి మనం ధ్యానించుకుందాం. ఆ దర్శనం ఏంటంటే ఎముకలతో నిండి ఉన్న లోయ, ఎండిన ఎముకలతో నిండి ఉన్న లోయ. ఈ దర్శనం అసలు దేవుడు యెహెజ్కేలు గారికి ఎందుకు ఇచ్చారు, ఇవ్వడానికి గల కారణం ఏంటి, ఎముకలు అంటే బైబిల్ దేన్ని సూచిస్తుంది, అదే సమయంలో మనం తెలుసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ దర్శనం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడింది మన బైబిల్ గ్రంథంలో. అయితే 1వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. దేవుడు ఇచ్చిన దర్శనంలో యెహెజ్కేలు గారికి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయ కనబడింది. అందులో దేవుడు యెహెజ్కేలు గారిని దింపి ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. అంటే యెహెజ్కేలు గారిని దేవుడు నువ్వు నడు అని చెప్పలేదు. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. అంటే చెయ్యి పట్టుకొని నడిపించుచుండగా అని అర్థం. అంటే దేవుడే స్వయాన యెహెజ్కేలు గారి చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నారు. యెహెజ్కేలు గారికి ఒక పేరుందండి. దేవుడు ఆయనని కాపలాదారుడుగా పిలుస్తున్నారు. అంటే ఇజ్రాయేలు జనాంగానికి కాపలాదారుడు. యెహెజ్కేలు ఈజ్ అ వాచ్మ్యాన్ ఓవర్ ద హౌస్ ఆఫ్ ది ఇజ్రాయెల్. అంటే ఇజ్రాయేలు ఇంటి మొత్తానికి కూడా యెహెజ్కేలు కాపలాదారుడుగా ఉన్నాడంట. ఇది దేవుడు నియమించాడు యెహెజ్కేలు గారిని. అంటే జనరల్గా మనం పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో చూస్తాం కదా, వాచ్మెన్స్ ఉంటారు. అంటే వాచ్మెన్స్ అంటే ఏంటి, ప్రొటెక్షన్ కోసం ఉంటారు కదండి. అలాగే ఇజ్రాయేలీలకు అందరికీ ఒక ప్రొటెక్షన్గా యెహెజ్కేలు గారు నియమించబడ్డారు. చాలా మంచి విషయం కదా. అయితే ఎండిపోయిన ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో దేవుడు యెహెజ్కేలు గారిని దింపి చెయ్యి పట్టుకొని ఆ లోయలో నడిపిస్తూ ఉన్నారంట యెహెజ్కేలు గారిని దేవుడు. తర్వాత అసలు ఏంటో చూద్దాం. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఎముకలు ఎండిపోయాయంట. ఎముకలకి జీవం ఉంటుందా అండి? అసలు ఉండదు కదా. ఆ ఎముకలన్నీ కూడా ఎండిపోయినవి. 3వ వచనంలో ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా. జనరల్గా దేవునికి తెలియని విషయం అంటూ ఏదైనా ఉంటుందా అండి? దేవుడికి ఏదైనా తెలియదా? అన్నీ తెలుసు కదా. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అంటే దేవుడు ఒక క్వశ్చన్ వేస్తున్నారు యెహెజ్కేలు గారికి. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అన్నప్పుడు మనల్ని ఎవరైనా ఏదన్నా అడిగినప్పుడు కొన్నిసార్లు మనం తెలిసిన వాటికి కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తూ ఉంటాం. తెలియనప్పుడు ఏం చేస్తాం, అది ఇది అని ఏదో కన్ఫ్యూజన్లో ఏదేదో మాట్లాడేస్తూ ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి కాబట్టి చెప్పేస్తూ ఉంటాం. ఇక్కడ ఒక తెలివిని ఉపయోగించారు యెహెజ్కేలు గారు. అంటే ఒక వినయం, విధేయత కలిగి ఒక ఆన్సర్ చెప్తున్నారు. దేవుడు ఈ ఎముకలు బ్రతకగలవా యెహెజ్కేలు అని యెహెజ్కేలు గారిని అడిగినప్పుడు ఆయన ఎంత చక్కగా సమాధానం ఇచ్చారో చూద్దాం. 3వ వచనం ఎండింగ్లో, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను అని నేను అంటిని. ఎంత చక్కటి ఆన్సర్ కదండి. అప్పుడు మనం అనొచ్చు, జనరల్గా యెహెజ్కేలు గారి ప్లేస్లో మనల్ని పెట్టుకుందాం. ఎవరికి వారల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. బ్రతకగలవా అని మనల్ని అడిగినప్పుడు మన ఆన్సర్ ఏముంటుందండి? అది ఎలా సాధ్యం యేసయ్యా, అది ఎలా సాధ్యం ప్రవ్వా, ఎండిపోయిన ఎముకలు
ఆ వాటికి ఎలా జీవం వస్తుంది, వాటికి ఎలా బ్రతుకుతాయి, అసలు అవి ఎలా బ్రతుకుతాయి అని మనకి తోచిన ఆన్సర్స్ అన్నీ మన వే ఆఫ్ థింకింగ్, మన ఆలోచనలు బట్టి ఏదో ఒకటి చెప్తూ ఉంటాం కదండి. ఒకవేళ మన ప్లేస్, యెహెజ్కేలు గారి ప్లేస్లో మనం ఉంటే మనకు తచ్చిన ఆన్సర్ అది సరిపోదు, అది చాలదు, అసలు అది కాని పని, హైలీ ఇంపాసిబుల్ ఏసయ్యా అని మనం అంటూ ఉంటాం. కానీ ఇక్కడ యెహెజ్కేలు గారు మొత్తం దేవుడి మీదనే ఆధారపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నాకు తెలుసో తెలీదో నాకు తెలీదు ప్రభా, మీకే తెలుసు, సర్వ సృష్టికర్త మీరు, సర్వాధిపతి మీరు, మీకు ప్రతి ఒక్కటి తెలుసు, సమస్తము సాధ్యము మీకు, కాబట్టి నాకేమీ తెలీదు, మీరే చెప్పండి యేసయ్య. మీరు నన్ను చెయ్యి పట్టుకొని అటు ఇటు నడిపిస్తూ ఉన్నారు కదా, ఇది ఈ ప్రతి ఒక్కటి కూడా నేను మీ మీదే ఆధారపడుతున్నాను, ఈ విషయం కూడా మీరు నన్ను అడుగుతున్నారు, కానీ మీరే చెప్పండి అని చాలా వినయంగా, చాలా ఒబీడియంట్గా దేవునికి ఆన్సర్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత అందుకాయన, ఇలా యెహెజ్కేలు అన్న తర్వాత అందుకాయన అంటే దేవుడు ఏమంటున్నారో చూద్దాం. ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. యెహెజ్కేలు గారు నాకు ఏం తెలీదు తండ్రి, మీకే తెలుసు అని అన్నప్పుడు ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇలాగు చెప్పుము అని యెహెజ్కేలు గారితో చెప్పినప్పుడు యెహెజ్కేలు గారు ఏమన్నారంటే, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. చూసారా, దేవుడు ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా అదే చేశారు యెహెజ్కేలు గారు. చెప్పినప్పుడు ఇలా చెప్పు అని చెప్పినప్పుడు, తండ్రి అది ఎలా సాధ్యమవుతుంది, ఎముకల లోయ ఇది, చాలా ఎముకలు ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఎముకలు ఎండిపోయినాయి, వీటితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి ప్రభువా మీకు, అసలు వీటితో అవసరం ఏంటి అని అడగొచ్చు. కానీ ఏం అడగలేదు. ఏమి అడగకుండా దేవుడు ఏదైతే చెప్పమన్నారో డైరెక్ట్గా, వితౌట్ ఎనీ డైవర్షన్, ఏ టాపిక్ కూడా డైవర్ట్ చేయకుండా దేవుడు ఏదైతే చెప్పారో అదే చెప్తున్నారు. ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి అంటే దేవుని మాట ఫస్ట్ యెహెజ్కేలు గారు విన్నారు, విన్న తర్వాత ఆ ఎముకలతో చెప్తున్నారు. దేవుడి మాట ఫస్ట్ యెహెజ్కేలు గారు విన్న తర్వాత ఎముకలతో చెప్తున్నారు ఈ మాట, యెహోవా మాట ఆలకించుడి. నాది కాదు, ఇది నా మాట కాదు, దిస్ ఇస్ ద వర్డ్ దట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ మై గాడ్. నేను నా దేవుని నుంచి పొందుకున్న మాటని నేను మీతో చెప్తున్నాను, మీరు ఆలకించుడి. ఎంత మంచి పని కదండి. కొన్నిసార్లు మనం ఎంతో కష్టమైన పనులు చేస్తూ ఉంటాం కదా, కానీ దేవుడి మాట వినడం చాలా సులువైన పని. అది చెయ్యం. కొన్ని సందర్భాలలో మనం ఎంత కష్టపడ్డా సరే, పెద్ద పెద్ద పనులు, మనము కష్టతరమైన పనులు చేయడానికైనా మనం సిద్ధంగా ఉంటాం, కానీ చిన్న పని, సులువైన పని, అది దేవుని మాట వినడం. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితుల్లో వినమేమో, చేయకపోవచ్చు. ఇక్కడ యెహెజ్కేలు గారు దేవుని మాట విన్నారు, ఆలకించారు, అదే మాట వెళ్ళి ఎండిపోయిన ఎముకలతో చెప్తున్నారు. 4వ వచనంలో యెహోవా మాట ఆలకించుడి అని వ్రాయబడింది. 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. ఈ మాటలన్నీ దేవుడు చెప్పిన మాటలు. యెహెజ్కేలు గారు ఆ మాటల్ని దేవుడి దగ్గర నుంచి పొందుకొని ఈ మాటలు ఎండిపోయిన ఎముకలతో చెప్తున్నారు. వాళ్ళ మన మనుష్యులా అండి, వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండొచ్చు? అవసరం లేదు కదా. కానీ ఒక్క క్వశ్చన్ కూడా యెహెజ్కేలు గారు దేవుడికి వెయ్యకుండా, దేవుడు ఏ మాట అయితే చెప్తున్నారో అదే మాట ఎండిపోయిన ఎముకలతో చెప్తున్నారు. మీకు జీవం వచ్చినట్లు, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పబడి మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. ఈ మాటలన్నీ దేవుడి నుంచి పొందుకున్న మాటలు.
ఎంత చక్కగా ఏ ప్రోత్సాహం లేకపోయినా, ఏ ఆశ లేకపోయినా సరే, అదే ఏ క్లారిటీ లేకపోయినా సరే, ఎంత కన్ఫ్యూజన్లో యెహెజ్కేలు గారు ఉన్నా కూడా దేవుడి మాటని సరాసరి చేస్తున్నాడు. ఎన్నో క్వశ్చన్స్ తన మైండ్లో రన్ అవుతూ ఉండొచ్చు యెహెజ్కేలు గారికి. అరే, ఈ పని నేను ఎందుకు చేయాలి? ఈ పని వల్ల అసలు ప్రయోజనం ఏంటి? ఎండిపోయిన ఎముకలకి జీవం రావడం ఏంటి? అసలు రావాల్సిన అవసరం ఏంటి? ఎన్నో క్వశ్చన్స్ యెహెజ్కేలు గారికి ఉండొచ్చు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి దేవుడు ఏదైతే చెప్తున్నారో అది చేస్తున్నారు. మనం కూడా మన జీవితంలో మనకున్న క్వశ్చన్స్, మనకున్న ప్రాబ్లమ్స్, మనకున్న కన్ఫ్యూజన్స్ అన్నీ పక్కన పెట్టేసి దేవుడు మీతో ఏం చెప్తున్నారో అది మీరు చేస్తున్నారా? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఈ సందర్భంలో లాస్ట్లో ఏం జరిగిందో చూద్దాం. 7వ వచనంలో, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా, అంటే యెహెజ్కేలు చూచుచుండగా, స్వయాన తన కళ్ళతో చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపై చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. ఎంత గొప్ప అద్భుతం అండి! కల్లారా ఎప్పుడైతే యెహెజ్కేలు గారు ఈ మాట ఆ ఎండిపోయిన ఎముకలతో ప్రవచించారో, చెప్పిన వెంటనే గడగడగడమని ధ్వని పుట్టిందంట. అంటే ఒక మూవ్ అవుతున్నాయి, ఆ ఎముకలన్నీ కూడా కదలడం ప్రారంభించాయి. కదిలి గడగడమని శబ్దము యెహెజ్కేలు గారికి వినిపించింది. ఆ విన్న తర్వాత వెంటనే ఆ ఎముకల మీద మాంసము ఉండడం, ఆ మాంసం మీద చర్మం రావడం కల్లారే యెహెజ్కేలు గారు గమనించారు. తర్వాత వాటన్నిటికీ కూడా జీవం వచ్చింది అని నెక్స్ట్ వర్స్లో ఉంది, చూద్దాం. 9వ వచనం, 8వ వచనం ఎండింగ్లో, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయిను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లానుము, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఈ కింద వచనాలన్నీ చూసినట్లయితే ఫైనల్గా ఆ ఎండిపోయిన ఎముకలకి చర్మం వచ్చింది, మాంసం వచ్చింది. అండ్ ఫైనల్లీ మోరోవర్ ఒక జీవాత్మ కూడా, ఒక జీవము కూడా ఆ ఎండిపోయిన ఎముకలకి వచ్చి వాళ్ళు ఒక గొప్ప మహాసైన్యముగా నిలిచారంట అండి. 10వ వచనం ఎండింగ్లో చూసినట్లయితే, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా చెప్దామా? ఎంత గొప్ప అద్భుతం అండి! ఇప్పుడు మనకి చాలా టెక్నాలజీస్ వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ChatGPT అని, కో-పైలట్ అని చాలా టెక్నాలజీస్ వచ్చాయి. ఏ టెక్నాలజీ అయినా ఇంత గొప్ప అద్భుతం చేయగలదా? చచ్చిపోయిన వారిని లేపగలదా? ఎండిపోయిన ఎముకలకి జీవం ఇవ్వగలదా? మాంసము చర్మము ఇవ్వగలదా? ఏ టెక్నాలజీ అయినా సరే దేవుణ్ణి మాత్రం రీప్లేస్ చేయలేదండి. ఇప్పుడు చాలామందికి మనుషులు చేయాల్సిన జాబ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయడం వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. కానీ దేవుడు చేయాల్సిన పనిని ఏ టెక్నాలజీ కూడా చేయలేదు. ఏ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా సరే, ఎంత గొప్ప సైంటిస్టులు అయినా సరే ఇటువంటి అద్భుతాలు చేయగలరా అండి? కదా, ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా మనము సంపూర్ణంగా డిపెండ్ అవ్వాల్సింది ఎవరిపైన, ఆధారపడాల్సింది ఎవరిపైన? దేవునిపైనే. ఇటువంటి గొప్ప అద్భుతాన్ని యెహెజ్కేలు గారు దర్శనంలో చూశారు. ఎంత గొప్ప అద్భుతం అండి! ఇదంతా జరగడానికి అసలు కారణం ఏంటంటే, యెహెజ్కేలు గారు దేవుని మాట విన్నారు. దేవుని మాట విన్నప్పుడు ఎలాంటి డౌట్స్ లేకుండా, క్వశ్చన్స్ ఉన్నా సరే సంపూర్ణంగా ఆయనకున్న ఆలోచనలన్నీ అదిమేసుకొని దేవుని మీద ఆధారపడి, దేవుని మీదనే తన ఆధారం పడడం వల్ల దేవుని మాట ఆలకించారు. ఏదైతే దేవుడు చెప్పారో అది డైరెక్ట్గా ఎండిపోయిన ఎముకలతో మాట్లాడారు. కొన్నిసార్లు మనం మనుషులతో మాట్లాడడానికే ఇష్టపడం, కానీ ఇక్కడ యెహెజ్కేలు గారు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడినప్పుడు దేవుడు ఏదైతే చెప్పారో అది చేయడం వల్ల ఆ ఎండిపోయిన ఎముకలు అన్నీ కూడా ఒక మహా సైన్యముగా నిలిచాయంట. మన పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఎండిపోయిన ఎముక లోయ లాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఉండొచ్చండి. కానీ మనము ఈ దర్శనం వల్ల దేవుడు మనల్ని ఎలా బలపరచాలి అనుకుంటున్నారంటే, ఎండిపోయిన ఎముకల్లాంటి లోయ, అంత గొప్ప భారమైన శోధన
ఎవరు తీసివేయలేని బాధ మీలో ఉన్నా కూడా వాటన్నిటి సమయంలో అవన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు మనము దేవుని మాట వినాలి. దేవుని మాట విన్నప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు సజీవులై, అంటే ప్రాణము లేని ఎండిపోయిన ఎముకలు సజీవులు మాత్రమే కాక మహాసైన్యముగా నిలిచేది. మన జీవితంలో కూడా ఈ చచ్చిపోయిన లాంటి పరిస్థితులు ఉండొచ్చు, జీవం లేని పరిస్థితులు ఉండొచ్చు. వాటన్నిటికీ కూడా జీవము ఇచ్చే దేవుడు మనతో ఉన్నారు. మీరు ఆయన ద్వారా శక్తి పొందుకున్నప్పుడు మీరు మహాసైన్యముగా నిలిచి ఉంటారు అని మర్చిపోవద్దు. మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా, ఎంత బాధ ఉన్నా, వేదన ఉన్నా, ఎలాంటి ఇరుకులున్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే మీరు దేవునికి మీ జీవితాన్ని అర్పించుకోండి. మీ పరిస్థితులను దేవుడికి అప్పగించుకోండి. యెహెజ్కేలు గారు తన పరిస్థితులన్నీ పక్కన పెట్టేసి, దేవా మీకే తెలుసు ప్రవ్వా, నా జీవితము నేను అనుకున్నట్లు కాదు, నా జీవితం ఏంటో మీకే తెలుసు ప్రవ్వా అని మీ జీవితాన్ని దేవుడికి అప్పగిస్తే, దేవుని మాట మీరు వింటే, ఆయనకి ఏది పడితే అది కాదు ప్రవ్వా, ఇది కాదు ప్రవ్వా, ఇది జరగదు తండ్రి, ఇది అసాధ్యం ప్రవ్వా అని చెప్తున్నారేమో, అవన్నీ మానేసి తండ్రి నా జీవితాన్ని మీకు అప్పగించుకుంటున్నాను, నాకు తెలీదు, నా జీవితం మీ మీదే ఆధారపడుతున్నాను, నా అనారోగ్యము మీ మీదే ఆధారపడుతున్నాను, నాకు తెలీదు, మీకే తెలుసు ప్రవ్వా, నన్ను బాగు చేయండి, నాకున్న పరిస్థితులను మార్చండి అని మీరు ఎప్పుడైతే దేవుడికి అప్పగించుకుంటారో, ఎండిపోయిన ఎముకల్లాంటి పరిస్థితులన్నిటిని తీసివేసి ఒక క్రొత్త జీవాన్ని మీకు ఇప్పించి దేవుడు ఇచ్చి ఒక పునరుద్ధరించడానికి మీ జీవితాన్ని ఆయన సిద్ధంగా ఉన్నారు. మీరు ఆయన మాట వింటే మీరే ఒక మహాసైన్యముగా మారతారు. దేవుడు యెహెజ్కేలు గారిని ఎన్నుకొని ఆయనను ఒక ప్రవక్తగా నియమించి ఉన్నారు అంటే దేవుడికి ఒక చిన్న ఆశ ఉండొచ్చు కదండి యెహెజ్కేలు గారి జీవితం పట్ల. యెహెజ్కేలుని నేను ఇలా ఎన్నుకున్నాను అన్నప్పుడు యెహెజ్కేలు ఏదో ఒక పని చేయాలి. అంటే ఆయన దేవుడికి కూడా మన మీద ఆశలు ఉంటాయి. నా బిడ్డ నా మాటే వినాలి, నేను చెప్పినట్లు చేయాలి అని దేవుడికి కూడా మన మీద ఆశలు ఉంటాయి కదా. ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడదాం. ఆయన యొద్ద నుండి కూడా సంపూర్ణ సహాయాన్ని మనం పొందుకుందాం. ఈ ఎముకలు అర్థం ఏంటంటే ఇశ్రాయేలీయుల ప్రజలు అన్నమాట. ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు ఏమనుకుంటున్నారో, వాళ్ళ జీవితాన్ని ఏమనుకుంటున్నారో మనం తెలుసుకుందాం. 11వ వచనంలో లాస్ట్లో చూస్తే మన ఎముకలు నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనం అయిపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి ఇట్లనము. ఇశ్రాయేలు ప్రజలండి, దేవుని జనాంగం ఏమనుకుంటున్నారు? మన ఆశ విఫలమాయెను, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనం అయిపోతిమి. వాళ్ళు దేవుని బిడ్డలు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలయ్యుండి ఇంత నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు అంటే అంత బలహీనపరుచుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని. వాళ్ళు మేము నాశనం అయిపోయాం, మాకు ఆశ లేవు, మా ఆశ విఫలం అయిపోయింది, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు దేవుడు యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారంటే, మీ ఆశ విఫలం అయిపోలేదు, మీరు సాధారణమైన బిడ్డలు కాదు, మీరు ఒక సర్వ సృష్టికర్త ఏర్పరచుకున్న బిడ్డలు, మీ ఆశ విఫలమైపోలేదు, మీ జీవితము నాశనం అయిపోలేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ జీవితం నాశనం అయిపోలేదు, మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు అని యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఉన్నటువంటి ఆ నెగిటివిటీని తీసివేయాలని దేవుడు యెహెజ్కేలు గారికి ఇటువంటి దర్శనం ఇచ్చారండి. ఈ దర్శనం అయిన తర్వాత యెహెజ్కేలు గారు ఇశ్రాయేలీయులకి ఈ ప్రకటన చేశారనమాట. మన జీవితంలో కూడా మీరు మీ జీవితాన్ని చాలా తక్కువ అంచనా వేసుకొని మాట్లాడుతుండొచ్చు. నా బ్రతుకేంటి, నా బ్రతుకు వేస్ట్, నేను ఎందుకు పుట్టాను, ఇవన్నీ చాలా నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కానీ మీరు చాలా ప్రత్యేకమైన వారు. ఆయనకి నీ పట్ల ఒక చిత్తం, ఒక ప్రణాళిక ఉంది. ప్రతి ఒక్కరిని ఆయన తన స్వహస్తాలతో ఎంతో ప్రేమగా మనల్ని చేసుకున్నారు. కాబట్టి అలా ఎందుకు వదిలేస్తారండి మన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన మనకి తోడుగా నీడగా నిత్యము ఉంటారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ, మనందరము మనల్ని మనం బలపరుచుకుంటూ, దేవునిపైన ఆధారపడుతూ, సంపూర్ణ విశ్వాసము కలిగి ఉంటూ, సంపూర్ణ సహాయము దేవుని యొద్ద నుండి పొందుకుంటూ, యెహెజ్కేలు ఎలాగైతే తనని తాను అణుచుకొని, తన ఆలోచనలన్నీ అణుచుకొని దేవునిపైన సంపూర్ణంగా
సంపూర్ణంగా ఎలా అయితే ఆధారపడ్డారో మనము కూడా సంపూర్ణంగా దేవుడి పైన ఆధారపడుతూ మన జీవితాలను కొనసాగిద్దాం. దేవుడు ఈ చిన్ని మాటల్ని దీవించి ఆశీర్వదించడం కాక. థ్యాంక్ యూ.